ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకేసారి 5 సినిమాల పరిస్థితి ఎలా ఉందో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకవైపు ఇప్పటికే వారం దాటిన సినిమాలు ఎలా హోల్డ్ అవుతున్నాయో, మరోవైపు కొత్తగా వచ్చిన సినిమాలు ఎలా స్టార్ట్ అయ్యాయో క్లియర్గా అర్థమవుతోంది. ముందుగా బైకర్ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా మొదటి 3 రోజులు ఓకే రేంజ్లో స్టార్ట్ అయింది. కానీ అసలు సమస్య 4వ రోజు నుంచి మొదలైంది. రోజురోజుకు కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. 7వ రోజు వరకే సినిమా బాగా స్లో అయిపోయింది. 8వ రోజుకొచ్చేసరికి దాదాపు 40 నుంచి 60 లక్షల మధ్యలోనే నెట్ కలెక్షన్స్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. అంటే ఇది పూర్తిగా స్లో రన్లోకి వెళ్ళిపోయింది. మొదటి వీకెండ్ హైప్ని నిలబట్టుకోలేకపోయింది. ఇదే టైంలో రాకాస సినిమా ట్రెండ్ చూస్తే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. మొదటి రోజు నుంచే ఓకే స్టార్ట్ ఇచ్చినా అసలు ప్లస్ ఈ సినిమాకి హోల్డ్. వీకెండ్ తర్వాత కూడా పడిపోకుండా స్టేబుల్గా నడుస్తోంది. 8వ రోజు కూడా దాదాపు 80 లక్షల నుంచి 1 కోటి మధ్యలో నెట్ తీసుకుందనే టాక్ ఉంది. అంటే ఈ సినిమా సైలెంట్గా కానీ స్ట్రాంగ్గా నిలబడింది. ఇదే లాంగ్ రన్కి చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు కొత్తగా వచ్చిన డొకేట్ సినిమా ఫస్ట్ డే చూస్తే ఇది పెద్ద హైప్ లేకపోయినా మంచి స్టార్ట్ ఇచ్చింది. దాదాపు 2 కోట్ల షేర్, 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్ రేంజ్లో ఓపెనింగ్ తీసుకుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. మొదటి రోజు ట్రెండ్ చూస్తే ఇది పూర్తిగా టాక్ మీద నడిచే సినిమా అనిపిస్తుంది. లైక్ సినిమా కూడా దాదాపు అదే కేటగిరీ. పెద్దగా బజ్ లేకపోయినా 1.5 నుంచి 2 కోట్ల మధ్యలో షేర్ ఓపెనింగ్ ఇచ్చింది. అంటే చిన్న సినిమాలు కూడా కంటెంట్ ఉంటే ఓపెనింగ్ తీసుకురాగలవు అని మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ మొత్తం సినిమాల మధ్యలో అసలు రాక్షసంలా ఉన్నది ధురంధర్ 2. ఈ సినిమా గురించి మాట్లాడితే ఇది వేరే లెవెల్. 25వ రోజు వచ్చినా కూడా డైలీ 10 నుంచి 15 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ తీసుకుందనే ట్రెండ్ ఉంది. ఇది సాధారణ విషయం కాదు. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1500 కోట్లకు పైగా గ్రాస్ దాటేసింది. అంటే ఓపెనింగ్ మాత్రమే కాదు, లాంగ్ రన్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు ఈ సినిమాలన్నింటినీ ఒకసారి కంపేర్ చేస్తే క్లియర్గా ఒక విషయం తెలుస్తోంది. బైకర్ సినిమా స్టార్ట్ బాగుంది, కానీ హోల్డ్ లేదు. రాకాస సినిమా ఓపెనింగ్ పెద్దగా కాకపోయినా హోల్డ్ స్ట్రాంగ్గా ఉంది. డొకేట్ లైక్ సినిమాలు ఇంకా మొదటి స్టేజ్లో ఉన్నాయి. వీటి ఫ్యూచర్ పూర్తిగా టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ధురంధర్ 2 మాత్రం ఓపెనింగ్, హోల్డ్ రెండింట్లోనూ ఎపిక్ లెవెల్ చూపించింది. బాక్సాఫీస్ దగ్గర అసలు గేమ్ ఇదే. మొదటి రోజు కలెక్షన్స్ ఒక్కటే కాదు, తర్వాత రోజుల్లో సినిమా ఎలా నిలబడుతుందన్నది చాలా ముఖ్యమైంది. బైకర్ ఉదాహరణగా తీసుకుంటే ఓపెనింగ్ సరిపోదు అని తెలుస్తోంది. రాకాస చూస్తే వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతోంది. ధురంధర్ 2 చూస్తే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటే సినిమా ఎంత దూరం వెళ్తుందో తెలుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఓపెనింగ్ సినిమాని స్టార్ట్ చేస్తుంది, కానీ హోల్డ్ సినిమాని హిట్ చేస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే రాకాస సైలెంట్ హిట్ వైపు వెళ్తోంది. డొకేట్ లైక్ ఇంకా తమ స్టామినా ప్రూవ్ చేయాలి. బైకర్ మాత్రం కాస్త వెనుకబడింది. ధురంధర్ 2 మాత్రం ఇంకా రికార్డులు కొడుతూ దూసుకుపోతోంది.